10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు సర్పంచ్ వెంకట్ గౌడ్. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో విద్యార్థులు 10వ తరగతి పరీక్షలతో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. 600 మార్కులకు గాను 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సాల్వాలు కప్పి మెమోంటోలు అందజేశారు. రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదివి జీవితంలో ప్రయోజకులు కావాలని సర్పంచ్ విద్యార్థులకు సూచించారు. వారి విద్యా ప్రస్థానానికి ఇది ఒక స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. గ్రామానికి చెందిన చింతల మధు, డాక్టర్ ఆఫ్ బాగయ్య 5,000 రూపాయలు చింతల శివకోట గారికి ఇవ్వడం జరిగింది. పీతిరి నరసింహులు శ్రీనివాస్ 536, సదాల చరణ్ తేజ్ 533, చలం వర్షిత్ 531, రెడ్డి కర్ణాకర్ 525, కన్నెపోయిన భవానీ సిద్ధిరాములు 523, కన్నెపోయిన భారత్ 518, సమ్రిన్ ఫాతిమా 518, చరణ్ గౌడ్ 503, సదాల మనోజ్ కుమార్ 502 మార్కులు సంపాదించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలం నరసింహులు, వార్డు సభ్యులు సదాల నరసింహులు, వార్డు సభ్యులు మానేపల్లి సావిత్రి, కదూరి సుశీల, సదాల నరసింహులు, రామాంజం, పంచాయతీ సెక్రటరీ ఫణీంద్ర కృష్ణ, కదూరి కుమార్, తిమ్మకాపల్లి ప్రభాకర్, చింతల సురేందర్, పిటిరి రవి, నేరేళ్ల కృష్ణ, అతినారం ప్రభాకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అప్పాజిపల్లి గ్రామంలో 2025-26 సంవత్సరానికి గాను 10వ తరగతిలో 500కు పైగా ఉత్తీర్ణత సాధించినటువంటి మరియు మండల 2వ టాపర్గా నిలిచినటువంటి చింతల మధుశ్రీ గారికి ఎంకరేజ్ కింద అంటే పారిశోధిక ప్రోత్సాహం కింద మన చింతల శివకోటి గారు 5,000 రూపాయలు వారికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలుపుకుంటూ, మరియు ఇలాంటి మన గ్రామ పంచాయతీలో ఇట్లాంటి ఆనిముత్యాలు ఉండడం మనకు కూడా చాలా గర్వకారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోటీగా తీసుకొని ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లో కానీ మరియు డిగ్రీలో కానీ మన ఊరికి గ్రామ పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, మరియు మీకు కావాల్సిన ఇంకేమైనా లైబ్రరీ కానీ లేకపోతే స్టడీ మెటీరియల్ కానీ ఎవరికి లేకున్నా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇప్పించడానికి ముందుకుంటాం. కాబట్టి మన ఊరు మన గ్రామ పంచాయతీకి పేరు తీసుకురావాలని, ఇంటర్లో కూడా ఇట్లాంటి మార్కులు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అందరికీ కూడా ఈ మార్కులు తీసుకొచ్చినందుకు గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.